ఉన్నాము. కానీ మార్నింగ్కే మదనపల్లి లాంటి స్టేషన్స్లో కూడా 4 థియేటర్లు ఫుల్ వచ్చినాయి. గుంటూరు లాంటి స్టేషన్ మామూలుగా మా గుంటూరు డిస్ట్రిబ్యూటర్గా నోరు తెరిచి ఏం మాట్లాడి ఎప్పుడు ఏడు మోహన్ తిరుగుతూ ఉంటాడు వాడు నాకు మార్నింగ్ షోస్ అన్ని ఫుల్స్ వచ్చినాయి అని వాడు చెప్పటము. కానీ సో ఇట్లా ఏంటంటే మామూలుగా డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఫోన్ చేసి చాలా హ్యాపీగా ఉండి బ్రహ్మాజీ గారు చెప్పినట్టు వాళ్ళకి ఎలా ఆర్టిస్ట్గా బాగా పర్ఫామ్ చేశారని చెప్తారో అలా మాకు డిస్ట్రిబ్యూటర్లు చెప్తారు ఈ ఫుల్ అయింది అది ఫుల్ అయింది ఇక్కడ యాడ్ చేసాం అక్కడ యాడ్ చేసామని. అట్లా ఫోన్లు చేస్తానే ఉన్నారు మాకు నిన్నటి నుంచి అంతా. ఆఖరికి నిన్న నైజాం గ్రాస్ మార్నింగ్ షో మ్యాట్ని ఫస్ట్ షో కలిపి ఎంత ఉందో 3 షోలు కలిపిన గ్రాస్ ఒక సెకండ్ షోకి ఉంది. ఆ విషయం నాకు 12:40కి తెలిసింది. 12:40కి ఇంకా నాగార్జున గారికి ఫోన్ చేయలేదని కూడా ఆలోచించుకుంటూ ఆయనకి నేను మెసేజ్ చేశాను, సార్ లేచే ఉన్నారా అని. ఇంకా ఆయన లేచలేరు పాపం. అంతే అప్పుడు అఖిల్కి ఫోన్ చేసి చెప్పా, ఒక సెకండ్ షోకి రాసు 3 షోలకు రాసు అంత ఉంది సార్ అని. అంత రీచ్ వచ్చేసింది సెకండ్ షోకి వచ్చేటప్పుడు ఈ సినిమాకి. ఒక ఎల్విఆర్ అని ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, అతని దగ్గర నుంచే ఉత్సాహంగా గొంతులో రాలేదు నాకు. అతనికి RRR ఇచ్చినా బాహుబలి ఇచ్చినా అతని గొంతులోంచి ఏం రాదు కాబట్టి అతను కూడా హ్యాపీగా చెప్తాడు అనుకున్నా. అతను ఒక్కడే చెప్పలేదు నాకు, మిగతా అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఆడియన్స్గా కూడా మీకు చాలా థ్యాంక్స్ అండి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పెద్ద టర్న్అవుట్ వచ్చింది నిన్న కానీ ఇవాళ కానీ. ఇందాక శివాజీ గారు చెప్పారు అఖిల్ థ్యాంక్ యూ చెప్పిన విధానం బాగా నచ్చిందని. సార్ దాంట్లో అఖిల్ థ్యాంక్ యూ చెప్పడం కంటే అఖినేని నాగార్జున గారు కంట్లో నీళ్ళు పెట్టుకున్నారు కొడుకుకి అంత పెద్ద హిట్ వచ్చిందని. ఇంతకంటే ఒక సినిమా పెద్ద హిట్ అయిందని వ్యాలిడేషన్ మీకు అక్కర్లేదండి. ఇన్ని సంవత్సరాల్లో నాగార్జున గారిని నేనైతే ఎప్పుడు అలా చూడలా. నేను మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పా నాగార్జున గారి గురించి తవరు చెప్తానని. అంటే షూటింగ్ జరుగుతున్నంతసేపు ప్రొడ్యూసర్గా నాగార్జున గారు ఆమె పెద్ద రోల్ ఏమి ఉండదు, సీన్లు అప్పుడప్పుడు అడగడం తప్పితే. సినిమా యావిడికి వచ్చిన తర్వాత మా ఎడిటర్ కొంచెం సైకో. మామూలుగా అయితే అన్నపూర్ణలో పెట్టుకోమంటారు ఎడిటింగ్, ఎందుకంటే అన్నపూర్ణ సినిమా సితారా ఉన్నా ఎందుకంటే సార్కి కంఫర్ట్ అని. కానీ వీడికి ఏంటంటే వీడి కూర్చునే కుర్చీ, వీడికి టీ ఇచ్చే బాయ్, ఇవన్నీ వీడి కంఫర్ట్ జోన్స్ ఉండాలి. సో వాడు కొంచెం నేను సితారాలోనే ఎడిట్ చేస్తా అన్నాడు. ఆయన స్టేజర్కి ఆయన లేదు వంశీ ఆ అన్నపూర్ణలో పెట్టు అంటే అందరం నోరు మూసుకుని పెట్టాల్సిందే అక్కడ. కానీ రిలీజ్కి 15-20 డేస్ ముందు నుంచి ఆయన ప్రతిరోజు సితారా ఆవిడ్లోనే కూర్చునేవారు. ఈయన ఒక డౌట్ అడగటం, వాడైనా చెప్పటం, వాడేదైనా డౌట్ అడిగితే ఈయన ఆలోచించుకురావడం, సరే ఒక గంట ఇంటికి వెళ్ళి వస్తాను